సో డాక్టర్, ఇప్పుడు ఊరికే అనలేదు ఆ మాట, వైద్యో నారాయణో హరిహి అని. సో జనరల్గా ఏ పేషెంట్స్ అయినా కానీ ఫస్ట్ డాక్టర్ని చూడగానే ఒక దేవుడిగా భావిస్తాం. చూడగానే కొంతమందికి అసలు ట్రీట్మెంట్ అవ్వకుండానే ఆ డాక్టర్ చూస్తే చాలు తగ్గిపోతుందని కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో అలాంటి టైంలో ఆన్లైన్లో ఇప్పుడు దిస్ ప్రాసెస్ ఇస్ ఆన్లైన్, లైక్ డాక్టర్స్ మధ్యలో పేషెంట్స్ మాట్లాడుతూ ఉంటుంటారు. సో చూడకుండానే ఆ నమ్మకం కుదర్చడం అనేది కొంచెం ఎలా అనిపిస్తుంది? అంటే డాక్టర్ ఎలా, పేషెంట్స్ ఎలా నమ్మాలి? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, స్టిచ్ ఇన్ టైం కెన్ ప్రివెంట్ 9 అని. ఓకే, వేయాల్సిన కుట్టు వేసే టైంకి వేస్తే కనుక 9 కుట్లని అది ఆపగలుగుతుంది. అండ్ వైద్యో నారాయణ హరి అన్నారు చూసారా, దాంట్లోనే యాజ్ వీ ఫీల్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకున్నట్లయితే కనుక ఓకే, మన టచ్ మాత్రమే కాదు, మన వాయిస్ కూడా కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఓకే ఓకే, యూ మైట్ హవ్ సీన్ కౌన్సిలింగ్ సెల్స్ వేర్ ఇన్ విచ్ గివ్ కౌన్సిలింగ్. అంటే సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి సూసైడ్ని ప్రివెంట్ చేయగలిగే ఎబిలిటీ వాయిస్లో ఉంటుంది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే యాజ్ ఎ స్పెషాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ ఒక ఈఎన్టీ సర్జన్గా తీసుకున్నట్లయితే కనుక వెన్ యూ కెన్ ఎగ్జామిన్ ఎ థ్రోట్. ఒక పిల్లవాడికి ట్రాన్స్లైటిస్ ఉంది అనుకోండి, టీచ్ చేసే ప్రకారంగా ఒక సంవత్సరంలో 9 సార్లు ట్రాన్స్లైటిస్ ఎపిసోడ్ వస్తే కానీ మేము సర్జరీ చేయం. అండ్ వాట్ అబౌట్ దోస్ 8 times హీ హెస్ టు సఫర్ స్ట్రగుల్? అది ట్రాన్స్లైటిసా కాదా అనే విషయం తెలియదు. జస్ట్ సింపుల్గా మా దగ్గర ఉన్నటువంటి బేసిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సింపుల్ ఎగ్జామినేషన్ చేసి మాకు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే హౌ మెనీ ఎపిసోడ్స్ అని మేము నోట్ చేసుకుని హిస్టరీ అంతా రాసుకుని ఫర్దర్గా ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి పాపకి ట్రాన్స్లైటెక్టమీ పడుతుందా లేదా, ఆ సర్జరీ పడుతుందా లేదా అనేది స్పాట్లో డిసైడ్ చేయొచ్చు. అలాగే మెడికల్ కండిషన్స్లో 90% ఆఫ్ ద థింగ్స్ దే గో ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ 10% సర్జికల్ అని అనుకున్నాం అనుకోండి. ఆ సర్జికల్ పేషెంట్ని మనం క్యాచ్ చేయడానికి నెంబర్ 1. నెంబర్ 2, యాజ్ ఏ సర్జన్ మీరు ఎలాగైతే ఒక మీడియా స్పెషలిస్ట్ లాగా స్క్రీన్ టైం చూస్తారో మేము సర్జికల్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. రోజుకి ఎంతమందికి సర్వీస్ సర్జరీ ద్వారా చేయగలిగామనేది మాకు ముఖ్యం. సో ఇక్కడ ఒక సర్జన్ టైం కూడా సేవ్ అవుతుంది, అక్కడ పేషెంట్కి యాజ్ డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఈ క్యాబ్ ఛార్జెస్ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఛార్జెస్ ఫర్ ద ట్రావెల్ ఎట్సెట్రా సేవ్ అవుతుంది, అన్నెసరీ ట్రీట్మెంట్ సేవ్ అవుతుంది. ఒక మీడియా ద్వారా మనం వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు సో వాళ్ళకి కొంచెం అష్యూరెన్స్ వస్తుంది. యాంగ్జైటీ ఎల్లేయింగ్ ద యాంగ్జైటీ అండ్ ఆల్సో టెన్షన్, ఒక ఫ్యామిలీకి ఇది అవునా కాదా, ఇది డేంజరసా కాదా అనేది యాజ్ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జస్ట్ చూసి కూడా చెప్పగలుగుతున్నా. పేషెంట్ అనుకుంటారు జస్ట్ అంటే మనం ముట్టుకుంటే అని అనుకుంటాం, కానీ పేషెంట్ మాకు డోర్లో నడుచుకుంటూ వస్తుంటేనే డయాగ్నోస్ అర్థమైపోతుంది యు ఆర్ రియల్లీ ఎక్స్పర్ట్. సో వై నాట్ ఇన్ ద ఇంటర్నెట్ ఎరా, సో వై నాట్ అక్కడెక్కడో క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఇక్కడ మనం ఇన్స్పైర్ అయ్యి మనం జై హింద్ అని అంటున్నాం కదా, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది. అలాగే అన్నిటికీ వర్తించకపోవచ్చు, బట్ 90% ఆఫ్ ద టైమ్స్ ఒక మంచి డయాగ్నోసిస్ చేయగలిగే డాక్టర్కి ఆర్ఎక్స్పెక్ట్ లాంటి ఒక వేదిక ద్వారా అక్కడ ఒక జూనియర్ డాక్టర్ ఉండి మాకు ఇది పలానా ప్రాబ్లం అని చెప్పగలిగితే కనుక వీ కెన్ గెట్ టు ఏ కంక్లూజన్. డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ టు ద పేషెంట్స్ హ్యాపీనెస్. పేషెంట్ ఆనందంగానే ఫీల్ అవుతారు, ఆ యాంగ్జైటీ స్పాట్లో తొలగిపోతుంది. ఒక 3 రోజుల తర్వాత వచ్చి మమ్మల్ని విజిట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. అండ్ 90% ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యాంగ్జైటీ. జనరల్గా ఏ డిసీజ్తో అయినా పేషెంట్కి అది డిసీజ్ లాగా చూడరు వాళ్ళు, దే సీ ఇట్ యాజ్ అన్ యాంగ్షియస్ థింగ్ అనమాట. సో ఎక్స్పర్ట్ డాక్టర్తో మాట్లాడాను, ఆర్ఎక్స్పర్ట్ ద్వారా మాట్లాడాను అనుకుంటే ఈజ్ ఆల్రెడీ ఇన్ టు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ స్టార్ట్ అయినట్టు. ఓకే, హోప్ వి ఆన్సర్డ్. ఓకే.